హే! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, మనం మే 20 యూట్యూబ్‌లో అయితే వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేశాను. సో, కమింగ్ టు ది మే 21 సో, ఏమైంది గ్రూప్‌లో ఏమైందో చూద్దాము. సో, మే 21 మనకి 8:32 ఏఎంకి అయితే నేను గ్రూప్‌లో పోస్ట్ చేశాను. సో, మార్నింగ్ బ్రోస్ 1:1 ట్రేడ్సే ఉన్నాయి మార్నింగ్ నుంచి అని. సో, నేను క్లియర్‌గా చెప్పాను 1:1 మనమైతే చెయ్యము. అట్‌లీస్ట్ మనకి 1:2, 1:2.5 అయితే కనపడాలి. సో, అలాంటి ట్రేడ్స్ అయితేనే నేనైతే గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తాను అండ్ నేను కూడా తీసుకుంటాను. అండ్ 8:33 ఏఎం కూడా చెప్పాను. సో, వెయిటింగ్ ఫర్ ది మోర్ రిస్క్ రివార్డ్ రేషియో ఎంట్రీస్ అని. ఓకేనా? అండ్ దెన్ మనకైతే 12:32 పీఎంకైతే ఒక ఎంట్రీ అయితే పడింది. సో, నాకైతే టైం కూడా ఇవ్వలేదు. అందుకే ఫస్ట్ నేను ఎంట్రీ పెట్టేసిన తర్వాత గ్రూప్‌లో పోస్ట్ చేశాను. బట్ ఎనీవేస్ మళ్ళీ నేను ఎంట్రీ పెట్టిన తర్వాత కూడా కొంచెం పైకెళ్ళి మళ్ళీ ఎంట్రీకైతే వచ్చింది. అండ్ 12:32 పీఎంకి టేక్ బిట్‌కాయిన్ సెల్ ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అనైతే మెన్షన్ చేశాను. సో, ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. బ్లూ లైన్ అనేది మనకి ఎంట్రీ, రెడ్ లైన్ అనేది మనకి ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది మనకి టార్గెట్ అనమాట. సో, ఇక్కడ మీకు కొంచెం క్లియర్‌గా కనిపియదేమో. సో, బట్ ప్రీవియస్ చార్ట్స్ చూస్తే లైక్ ఇలా చూసారంటే మీకు ప్రీవియస్‌గా క్లియర్‌గా అయితే కనపడుతుంది. సో, ఇది నేను ఎంట్రీ పెట్టేసాను కాబట్టి మీకిలా కనపడుతుంది. సో, నేనేదైతే గ్రూప్‌లో పోస్ట్ చేస్తానో, నేను కూడా ఎంట్రీ తీసుకుంటాను. సో, నేను తీసుకునే పనైతే నేను గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. లేకుంటే గ్రూప్‌లో పోస్ట్ చేయను. సో, చూడండి 120 అంటే 0.12 బీటీసీతో అయితే నేనైతే ట్రేడ్ చేశాను. అండ్ 12:32కి ఆ ఎంట్రీ పడింది. ఆ తర్వాత 12:58 పీఎంకే మనకి టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. అంటే చూడండి ఎంత క్లియర్ కట్‌గా అనలైజ్ చేసామో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. వితిన్ 1 క్యాండిల్‌లో సీ నేనేమంటానంటే వితిన్ 1 క్యాండిల్‌లో హిట్ అయిపోతే అది పర్ఫెక్ట్ అనాలిసిస్ నేననను. కానీ మనం తీసుకునే ట్రేడ్ ప్రాబబిలిటీ మీరు చూడండి. సో, మనం ఎంట్రీ పెట్టాము అంటే మెజారిటీ ఛాన్సెస్ టార్గెటే హిట్ అయ్యేదానికే ఉంటుంది. ఓకేనా? సో, ఇది ప్రీవియస్ చార్ట్ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఈ చార్ట్ చూడండి. ఓకేనా? సో, టార్గెట్ అయితే మనకి 700 పాయింట్సే ఇచ్చాను నేను. 737 పాయింట్సే ఇచ్చాను. ఎందుకంటే అక్కడి వరకే మార్కెట్ కొంచెం ఫ్రీ ఫాల్ అయితే ఉంది. అక్కడి నుంచి కొంచెం స్ట్రగులింగ్ అవుతుంది. సో, ఎందుకని చెప్పేసి ఒక 737 పాయింట్స్ అయితే నేనైతే క్యాప్చర్ చేసేసాను. ఆ తర్వాత గ్రూప్‌లో పోస్ట్ చేశాను. టార్గెట్ హిట్ 730 పాయింట్స్ అని బీ యాక్టివ్ అని గ్రూప్ అని పెట్టాను. ఎందుకు బీ యాక్టివ్ అని గ్రూప్‌లో పెట్టాను అంటే ఎంట్రీ పోస్ట్ చేసింది 12:32 పీఎంకి. ఆ తర్వాత 12:35 వరకు ఎంట్రీకి పైనే అంటే ఎస్ఎల్ దగ్గరలో ఉంది. అంటే ఎస్ఎల్ కొంచెం దగ్గరలో ఉంది. ఆ తర్వాత 12:40 ఆ టైంకి ఇంక మార్కెట్‌లో మొమెంటమ్ స్టార్ట్ అయిపోయింది. సో, గ్రూప్‌లో మార్నింగ్ 5 ఏఎం టు నైట్ ఆర్ ఈవినింగ్ 6 పీఎం వరకైతే యాక్టివ్‌గా ఉండాలి. యాక్టివ్ అంటే ఏం లేదు. జస్ట్ నోటిఫికేషన్‌ని ఎనేబుల్ చేసుకోండి. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో వెంటనే గ్రూప్‌లో అయితే ఎంట్రీ అయితే తీసేసుకోండి. వన్స్ ఎంట్రీ ట్రిగ్గర్ అయిన తర్వాత ఎస్ఎల్ అని టార్గెట్ పెట్టేసేయండి. ఇంకంతే ఖతం. ఇంక మీరు మార్కెట్‌ని కూడా చూడబడలేదు. ఎయిదర్ ఎస్ఎల్ ఆర్ టార్గెట్ ఇంక మార్కెట్ డిసైడ్ అవుతుంది. సో, మన ఇండియన్ మార్కెట్స్ లాగా కీప్ ఆన్ ట్రాక్ చేస్తూ అలా అయితే ఉండబడలేదు. వన్స్ ఎంట్రీ ట్రిగ్గర్ అయిందే టార్గెట్ ఎస్ఎల్ పెట్టేసి గమ్మున ఫోన్ పక్కన పెట్టేయండి. లేకుంటే ల్యాప్‌టాప్ క్లోజ్ చేసేయండి. ఇంక మొత్తం మార్కెట్ చూసుకుంటుంది. సో, అది ఆ తర్వాత 1 పీఎంకి నేను పోస్ట్ చేశాను. ఎంట్రీ, ఎగ్జిట్ ప్లస్ 55% నాకైతే ఆ ఎంట్రీలో అయితే వచ్చింది. అండ్ నేను క్యాప్చర్ చేసిన పాయింట్స్ $71 చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్‌గా. 71.28 యూఎస్‌డి అంటే డాలర్స్ నేను క్యాప్చర్ చేశాను. అండ్ యాహ్! గైస్ ఆ తర్వాత టుడే యూట్యూబ్ వీడియో పెట్టాను చూడమని. సో, ఇది మనకి ఓవరాల్‌గా ఇప్పటివరకు ఉన్న పాయింట్స్ అనమాట. 21st 737 పాయింట్స్ అయితే గెయిన్ చేశాము. సో, మీరు డి కాలమ్ చూసారు అంటే 4608 సో, యాస్ ఆఫ్ నౌ మనకి 4608 పాయింట్స్ అయితే ప్రాఫిటబుల్‌గా ఉన్నాము ఈ మే మంత్. అండ్ ఈ 4608 పాయింట్స్ మనకి 11 ట్రేడ్స్‌లో వచ్చాయి. ఓకేనా? 11 ట్రేడ్స్‌లో 4 ఎస్ఎల్స్
7 టార్గెట్స్ హిట్ అనమాట. ఓకేనా? సో, మీకు ఈ ట్రాన్స్‌పరెన్సీ అండ్ ఈ రిస్క్ రివార్డ్ రేషియో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రిస్క్ రివార్డ్ రేషియో మీదే మీరు స్ట్రాటజీస్ బిల్డ్ చేయండి. అట్‌లీస్ట్ 1:2 అట్‌లీస్ట్ 1:2 లేకుంటే 1:3 లేకుంటే 1:4 1:1 పనికిరాదు. వేస్ట్. మీరు చేయండి. మీరు సక్సెస్ అయితే నాకు చెప్పండి. నేను కూడా నేర్చుకుంటాను. ఓకేనా? సో, నేనేమి తోపు అని నేను చెప్పట్లేదు. కానీ మీరు 1:1లో సక్సెస్ అయ్యారు అంటే నాకు చెప్పండి. నేను కూడా నేర్చుకుంటాను అంటున్నా. లెర్నింగ్ అనేది, నాలెడ్జ్ అనేది మనం ఎప్పుడూ గెయిన్ చేస్తూనే ఉండాలి స్టాక్ మార్కెట్‌లో. ఒక నాలెడ్జే సరిపోదు. ఎంతమంది దగ్గర నాలెడ్జ్ ఉంటే అంతమంది దగ్గరికెళ్ళి నేర్చుకొని రావాలి. అది నీకు యూజ్ అవుతుందా లేదా? నీ మైండ్ సెట్‌కి అది యూజ్ అవుతుందా లేదా? అప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవాలి. కానీ నాలెడ్జ్ అయితే ఎవరి దగ్గర ఉన్నా కూడా తీసుకోవాలి. ఓకేనా? ఎవ్వరు మార్కెట్‌లో తోపు కాదు. వాళ్ళకంటూ వాళ్ళ సెటప్స్ ఉంటాయి. వాళ్ళకంటూ వాళ్ళ రిస్క్ రివార్డ్ రేషియో సెటప్స్ ఉంటాయి. సో, వాళ్ళని మార్కెట్ అనేది వాళ్ళకి ఆ రివార్డ్ అయితే ఇస్తూ ఉంటుంది. యెస్ గైస్, మీకు ఈ రిస్క్ రివార్డ్ రేషియో మీకు కావాలి అన్నా, మీకు అర్థం కావాలి అన్నా, లేదా మీరు కంటిన్యూస్‌గా లాసెస్ అవుతూ ఉన్నా ఏం చేయాలో, ఎంట్రీ తీసుకున్నప్పుడు లాస్ అవుతున్నప్పుడు ఎలా చేయాలో ఏమీ తెలియకపోయినా, లేదా మీరు క్యాపిటల్ వైప్ ఔట్ అయ్యే స్టేజెస్‌లో ఉన్నా, టెలిగ్రామ్ లింక్ అనేది ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడ జాయిన్ అయ్యి మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను మాట్లాడతాను. లేదా గ్రూప్ మెంబర్స్‌లో ఎవరినైనా మెసేజ్ చేయండి. ఎవరికైనా మెసేజ్ చేయండి. గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి అడగండి. సో, ఈ చైతన్య అనే అతను ఈ ఛానల్ రన్ చేస్తున్నాడు. ఇతని రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉంటుంది? ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది? ఏమైనా స్ట్రెస్‌గా ఉంటుందా ఎంట్రీస్ అప్పుడు? లేకుంటే చిల్‌గా ఉంటుందా? ఇవన్నీ అడగండి. జస్ట్ జాయిన్ అయ్యి అడగండి. దేర్ ఈస్ నో ఫీజ్ కదా! ఎందుకు మీరు జాయిన్ అవ్వట్లేదు? జస్ట్ జాయిన్ అయ్యి గ్రూప్‌లో ఉన్న మెంబర్స్‌ని అడగండి. లేదా నాకే డైరెక్ట్‌గా కాల్ చేయండి. నేను చెప్తాను. యాహ్! గైస్. సో, నేనైతే బిల్కుల్‌గా ట్రాన్స్‌పరెన్స్‌గా ఉన్నాను. ఎంట్రీ పెట్టేటప్పుడే క్లియర్‌గా పెడుతున్నా. ఎస్ఎల్ హిట్ అయితే ప్రైస్ డ్రాప్ చేసి మరీ కూడా క్లియర్‌గా పెడుతున్నా. అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా పెడుతున్నా. డేటా షీట్‌లో ఎంట్రీ చేస్తున్నా. యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తున్నా. నా సైడ్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ పక్కా ట్రాన్స్‌పరెంట్. అండ్ మీకు ట్రాన్స్‌పరెన్సీ నచ్చితే జాయిన్ అవ్వండి. లేదు అనుకుంటే ఇంక మీ ఇష్టం, నేనేం చేయలేను. ఓకే గైస్. థ్యాంక్ యూ. బాయ్.